నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. నా ఫోన్ రిపేర్ వచ్చిందండి. మా అమీర్పేటలో ఒక షాప్కి తీసుకెళ్ళాను. అబ్బాయి ఫోన్ బాగా చెక్ చేసి ఇది హ్యాంగ్ అయిపోయింది మేడం అన్నాడు. ఏమిట్రా ఎందుకు హ్యాంగ్ అయిందంటే దాంట్లో 1600 ఫోటోలు, 1325 వాట్సాప్ ఏమంటారు వాటిని చిన్నపన్న వీడియోలు, తర్వాత జిఐఎఫ్లు బోల్డన్ ఉన్నాయి. ఇవన్నీ రోజు క్లియర్ చేయాలి, ఇవన్నీ పెట్టారు, అందుకని మీ ఫోన్ హ్యాంగ్ అయిపోయింది అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే కొత్త ఫోన్ కొనుక్కోమన్నాడండి. 13,000 రూపాయల ఫోన్ వదిలేసి నేను కొత్త ఫోన్ కొనుక్కోవాలి. ఇప్పుడు నేను ఏం చేయను, ఎలా చేయాలి, దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలంటే ఏ రోజు వచ్చిన మెసేజ్లు ఆ రోజులు తీసేయండి అని చెప్పాడు. అంటే పొద్దునేట మెసేజ్లు అంతా వస్తే రాత్రి 10 గంటలకి నేను ఫోన్ దగ్గర పెట్టుకుని ఆ రోజు వచ్చిన మెసేజ్లన్నీ డిలీట్ చేసేసి పెట్టుకుంటే నా ఫోన్ బతుకుతుందన్నాడు. ఇది ఇక్కడ ఎక్స్ట్రా డ్యూటీ అయితే ఎలాగండి? ఇట్లా రోజు అదే పనే. ఒక అరగంట సేపు కూర్చుని వచ్చిన మెసేజ్లు ఎట్లాంటివి వస్తాయి చూడండి. వీళ్ళెవరో రోడ్డు మీద నిలబడి పిల్లలు ఒక కాగితం ఇస్తారు, మేడం మీ ఫోన్ నెంబర్ రాయండి, మీ పేరు రాయండి అని. తెలివి తక్కువగా కొన్ని చోట్ల రాసి దొరికిపోతే వాడు మా దగ్గర సైట్ ఉందంటాడు, స్థలం ఉందంటాడు, అదంటాడు ఇదంటాడు, వాడి మెసేజ్లో 10. అక్కడి నుంచి ఏ షాప్కి వెళ్ళాం, పుస్తకాల షాప్కి వెళ్ళాం, యువర్ నెంబర్ ప్లీజ్ అంటే ఏమిటో ముద్దుగా అడుగుతున్నాడని చెప్పేస్తే వాడు వారానికి 4-5 సార్లు పెడుతుంటాడు. ఏంటంటే మా దగ్గర ఇది తక్కువ రేటు ఉంది, ఇవన్నీ ప్రమోషన్లో భాగంగా చేస్తారనుకోండి. సో పుస్తకాల షాపు వాడివి 5-6 మెసేజ్లు, బట్టల షాపుల వాళ్ళవి కొన్ని మెసేజ్లు, మధురానగర్ శారదా శారీస్ అని అది కూడా వస్తుంటుంది అడ్వర్టైజ్మెంట్. ఫోన్ ఎత్తితే వెంటనే అమ్మాయి 15 గంట సేపు చెప్తుంది, మా దగ్గర అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి చీరలు, మీరు చెప్పకపోయినా మీ షాప్కి ఎలాగో వస్తాం మేము. ఇలా రకరకాల మెసేజ్లు ఇవి. అక్కడి నుంచి ఇంకా వాట్సాప్లో నుండి రోజు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఒకళ్ళే పెడుతుంటారు. ఒక్కనాడు కూడా నేను రెస్పాండ్ అవ్వను దానికి, ఒక్కసారి కూడా నేను గుడ్ మార్నింగ్ తిరిగి పెట్టను. మరి నాకు మర్యాద లేదని తెలిసిపోతుంది, అయినా సరే మర్నాడు గుడ్ మార్నింగ్ పెడుతుంటారు కొంతమంది. ఈ రోజుకి వచ్చే ఒక 10-12 గుడ్ మార్నింగ్లు, 14 లేదా 16 గుడ్ నైట్లు. సరే ఇదొక పని. అక్కడి నుంచి వాట్సాప్లో ఏదో ఒక మెసేజ్ వస్తుంది, బాగుంది చదివారు అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది, ధర్మ సంబంధమైనవి, భగవత్ సంబంధమైనవి, లౌకికమైనవి, ఇవన్నీ చదివి పంపించేస్తారు ఎవరో ఒకళ్ళకి, ఫ్రెండ్స్కి. అంటే గ్రూప్లో షేర్ చేసేస్తే అందరికీ వచ్చేస్తాయి. గ్రూప్ మొత్తంలో ఒక దాంట్లో వచ్చిందని మిగిలిన వాళ్ళకి వచ్చినట్టే కదా. ఇప్పుడు అవి కూడా రోజుకి 6-8 ఒక్కొక్క నెంబర్ నుంచి. నాకున్న నెంబర్లు ఎన్ని, దాదాపుగా ఒక 400-500 నెంబర్లు ఉన్నాయనుకోండి. అందులో సగం మంది యాక్టివ్గా ఉంటారు, మిగిలిన సగం మంది సీనియర్ సిటిజన్స్, వాళ్ళు మన జోలికి రారు. ఈ యాక్టివ్గా ఉండే వాళ్ళందరూ వాళ్ళు చిన్నపిల్లాడు ఐస్ క్రీమ్ తింటూ పెట్టిన వీడియో అది వాళ్ళు చూశారు, బాగుంది, ఊరుకోవచ్చు కదా, నాకు కూడా పెడతారు. ఇక చూసి ఈ వీడియోలన్నీ చూడలేక నేను సగం వీడియోలు ఓపెనే చేయనండి. మా అబ్బాయి ఓపిక్గా తీస్తాడు, అంటే చూస్తాడనమాట. చూసిన తర్వాత ఆఫ్ చేస్తాడు. కానీ ఈ మెసేజ్లు తీసే పని, నా ఫోన్ పని వాడెందుకు చేస్తాడు? వాడేం చేయడు. ఇప్పుడు ఈ వాట్సాప్ మెసేజ్లు పెట్టేవాళ్ళు, ఈ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్లు పెట్టేవాళ్ళకి పని పాట ఉండదండి? నాకు అర్థం కాదు. పనులు లేవు మీకు? పొద్దున్నే లేస్తే చక్కగా బాల్కనీలోనో వాకిట్లోనో నిలబడి సూర్యుడు ఎక్కడున్నాడో చూసి కాస్త ఆ సూర్యరశ్మిని ఆస్వాదించడం, కాస్త గాలిని ఆస్వాదించడం చేయకుండా దిక్కుమాలిన ఫోన్ ఎందుకు పట్టుకుంటారు పొద్దున్నే? పైగా ఈ గుడ్ మార్నింగ్లు ఎందుకు? ఏం భాష మంది? ఒక్కళ్ళకి శుభోదయం అని టైప్ చేయడం రాదు. మా ఫోన్లో తెలుగు టైప్ లేదండి అని కొంతమంది నాకు చెప్తుంటారు. నేను తెలుగులో టైప్ చేసినప్పుడల్లా నాకు ఆన్సర్ వస్తుంటుంది. మా ఫోన్లో తెలుగు లేదండి. లేకపోతే నోరు మూసుకూరుకోవచ్చు కదా. ఎందుకు ఇంగ్లీష్లో GN ఒకటి పెడతారు. అసలు మొదట్లో అదేమిటో అర్థం కూడా కాలేదు నాకు. GM అంటే ఏమిటి, వీళ్ళు ఏం పెట్టారు అని. ఎందుకు వచ్చిన గుడ్ మార్నింగ్లు, ఎందుకు వచ్చిన గుడ్ నైట్లు? ఈ ఫోన్లు హ్యాంగ్ చేసే రకపు మెసేజ్లు పెట్టద్దండి సీరియస్లీ. అండ్ రెండోది, మీ ఫోన్లోకి మీకు 5 మెసేజ్లు వస్తే మెసేజ్ పంపించిన వాడిని కనుక ఒకసారి కేకలేసారో మళ్ళీ పంపించరు. ఇప్పుడు చూడండి నాకు ఎంతమంది మానేస్తారు. అన్నీ పెట్టద్దండి. మీ ఫోన్లో ఒక 5 మెసేజ్లు వచ్చాయనుకోండి, మీకు బాగా నచ్చింది సెలెక్ట్ చేసి ఒకటి సెండ్ చేయండి, మిగిలినవి మీరు డిలీట్ చేసేయండి. అప్పుడు మీ ఫోను బతుకుతుంది, కొత్త ఫోన్లు కొనుక్కోక్కర్లేదు. ఫోన్ల కంపెనీ వాళ్ళకు కూడానండి, వాళ్ళ తెలివితేటలు. ఇన్ని మెసేజ్లు ఇంత గోల అయ్యాక మీ ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది, సంవత్సరంన్నరలో పడుకుందనుకోండి. 13,000 రూపాయల ఫోను నిరుడు కొన్నాము, ఈ ఏడాది 13,000కి మంచి ఫోన్ ఏం రాదు. మనకి ఇంకొంచెం ఎక్కువ పిక్సెల్స్ ఉండాలి, ఇంకా కొంచెం ఎక్కువ ఫీచర్స్ ఉండాలి, ఇంకా ఏదో అమ్మ అయ్య మేనమామ బోలెడని కావాలి మనకి. అవన్నీ ఇంకొక 7-8 ఎక్స్ట్రా. ఎందుకు వచ్చిన ఖర్చు? పైగా పొద్దునే పని లేనట్టు ఫోను, పడుకునేటప్పుడు చక్కగా మంచి పుస్తకం చదువుకోవచ్చు కదా, మనకి మనమే. న్యూస్ పేపర్ చదువుకోవచ్చు, లేదా న్యూస్ పేపర్ వదిలేండి, మరీ దుర్మార్గమైన వార్తలు ఉంటాయి, కానీ చక్కటి మంచి పుస్తకం చదువుకోండి. లేదా నా ఏజ్ వాళ్ళైతే కృష్ణారామ అనుకోండి, ది బెస్ట్, హాయిగా ఉంటుంది. ఏదైనా అలాంటివి చేయండి. పడుకోవడానికి అరగంట ముందే ఫోన్ని కట్టేయాలని ఒక డాక్టర్ చెప్పారు నాకు. ఈ డాక్టర్ అనుకోవట్లేండి, మీకు క్లియర్గా పేరు చెప్తాను. రుజుతా దివేకర్ అని ఒక ఈవిడ డైటీషియన్ నేను అనుకోవటం. మన కరీనా కపూర్ సన్నగా అయిపోయింది చూడండి, ఆవిడని 0 సైజుకి తెచ్చిన డైటీషియన్ ఆవిడే. రుజుతా దివేకర్ది ఉమెన్స్ వెయిట్ లాస్ తమాషా అని ఒక బ్రహ్మాండమైన పుస్తకం ఉంది.
బాగుంటుంది. డైటింగ్ ఎలా చేయాలో చెప్తుంది. తనేం చెప్తుందంటే మీరు పడుకోవటానికి అరగంట ముందు గ్యాడ్జెట్స్ని మూసేయండి. ట్యాబ్ కానీ, ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, సిస్టమ్ కానీ, టీవీతో సహా. అది ఆపేసిన అరగంటకి మీరు పడుకోవాలి. అంటే పడుకునే ముందు గుడ్ మార్నింగ్లు లేదా గుడ్ నైట్లు పెట్టకూడదు. స్ట్రిక్ట్లీ నో. నా ఫోన్ హ్యాంగ్ అయినట్టు ఇంకా ఎవరెవరి ఫోన్లు వీటి వల్ల హ్యాంగ్ అయిపోతున్నాయో అందరూ తలా ఒక మెసేజ్ పెట్టండి. మీ ఫ్రెండ్స్కి నీకు 10 నచ్చితే అందులో ఒకటే నాకు పెట్టు అని చెప్పండి. అంటే వీటి వల్ల మనం సమాచారం తెలుసుకుంటున్నామండి. నేను కాదన్ను. ఇప్పుడు ఏ పండగో అప్పుడు బెస్ట్ విషెస్ పెట్టచ్చండి. పోనీ బర్త్డే, మ్యారేజ్ డే కూడా ఓకే. నాకైతే అవి కూడా వద్దనిపిస్తుంది. సరే, ప్రజలతో కలిసి పోవాలి కదా. కానీ ఈ ప్రతిరోజు నువ్వు బతుకున్నావా, నేను బతికే ఉన్నాను అని తెలియజేయక్కర్లేదండి ఫ్రెండ్స్కి. అవసరమైతే మాట్లాడుకోండి చక్కగా. ఓ ఫోన్ చేసి ఒక 5 నిమిషాలు మాట్లాడితే తృప్తిగా ఉంటుంది, బాగుంటుంది. అంటే మనకి ప్రశ్నకి సమాధానం కూడా వస్తుంది. ఇప్పుడు ప్రశ్నలు లేవు, సమాధానం లేదు, నేను ఉన్నాను అని చెప్పడానికే మనం గుడ్ మార్నింగ్ చెప్పినట్టు, నువ్వు ఉన్నావా అని తెలుసుకోవడానికి గుడ్ నైట్ అని చెప్పినట్టు అనిపిస్తుంది. ఈ 2 మానేయండి. టైం సేవ్ చేసుకోండి. ఫోన్ల నుంచి దృష్టిని పక్కకి మరల్చండి. పొద్దున్నే లేచి చక్కగా సూర్యుడు ఏ రంగులో ఉంటాడు, కాసేపు సూర్యుడిని చూస్తే మన కళ్ళకి ఎలా ఉంటుంది అవి ఆలోచించండి. ఏమైనా బాల్కనీలో 2-3 ఆకుపచ్చటి చెట్లు ఉంటే తదేక దీక్షతో ఫోన్ని చూసినంత శ్రద్ధగా దాన్ని చూడండి. చెట్టుని, గ్రీనరీని చూస్తే కళ్ళకి మంచిదండి. ఫోన్ చూస్తే ఏం మంచిదని ఒకళ్ళు కూడా చెప్పట్లేదండి. పైగా చెడు, తొందరగా కళ్ళు పాడైపోతాయి. దాన్ని ఏమో మంచం పక్కనే పెట్టుకోవటము, పక్క మీద పెట్టేసుకోవటము, దిండు పక్కనే పెట్టుకోవటం, అది కుయ్యో మర్రో అని మోగిన దగ్గర నుంచి ఎంతసేపు తీసి చూస్తుంటాం. కళ్ళు పాడైపోతాయండి, బ్రెయిన్ కూడా పాడవుతుందట క్రమంగా. దయచేసి అన్నిదా భావించద్దండి. నాకు గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు పెట్టకండి. నేను ఎవరికి పెట్టను, మీరు కూడా నాకు పెట్టకండి. మీ ఫ్రెండ్స్ కూడా పెట్టద్దండి. అవి ఏం అక్కర్లేదు. అవి లేకపోయినా మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చండి. వాటితోటి స్నేహం ముడిపడి ఉంది అనేది సర్వాబద్ధం. అలా ఉండదు. మనం మాట్లాడుకోవచ్చు చక్కగా. మనసు విప్పి మంచి మాటలు మాట్లాడండి. గుడ్ సేయింగ్స్ ఒకటి పెడుతుంటారు వాట్సాప్లో. ఏమిటంటే ధనమే చాలా మంచిది కాదు, లేదా విద్య చాలా మంచిది. మాకు తెలీదు, మాకు తెలుసు. అవన్నీ ఎందుకు వచ్చినవి ఈ బాధలు? ఈ బాధలు పడద్దండి. ఫోన్ నుంచి కొంత రెస్ట్ తీసుకోండి. దాని నుంచి బయటపడండి. మీరు బయటపడితే ఆటోమేటిక్గా మీ పిల్లలు కూడా బయటపడతారు. సమాజానికి మేలు జరుగుతుందండి. దీని మీద సీరియస్గా ఆలోచించండి. దీనికి నాకు కనీసం ఒక్కొక్కళ్ళు 5-6 లైకులు కొట్టాలని కోరుకుంటున్నానండి నేను. అందరూ దీంతో ఏకీభవిస్తారు. ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దాం. ఇది కేవలం నా ఒకదాని సమస్య కాదండి. ఇది చాలామంది సమస్యగా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం షాపింగ్ మాల్స్కి వెళ్తాం, అక్కడ మన నెంబర్ తీసుకుంటారు, వాడు ప్రతి అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది. పోనీ వాళ్ళ నుంచి మనం ఈ మెసేజ్లు నాకు వద్దు అని చెప్పగలుగుతాం. ఫ్రెండ్స్ని ఎట్లా వద్దని చెప్తాము? ఫ్రెండ్స్ నుంచి మెసేజెస్ వద్దని చెప్పగానే వాళ్ళకి కష్టం తోస్తుంది. వాళ్ళ నుంచి అన్ఫ్రెండ్ అయిపోలేకపోతాం. ఫ్రెండ్షిప్ మాటలతోటి పెరుగుతుందండి, మెసేజెస్ తోటి కాదు అని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఏకీభవించే వాళ్ళందరూ తలా ఒక 10-12 లైక్లు పెట్టాలండి. ఎన్ని లైక్స్ వస్తాయో డెఫినెట్గా చూడాలి దీని మీద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.